అది నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద ఉన్న సిచ్యువేషన్. ఇక నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి వెంకటనారాయణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటనారాయణ, ఆ సెంట్రల్ జైలు వద్దకు జగన్ ఎన్నింటికి చేరుకుంటారు? దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ భోగి, మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాదాపు 10 గంటల 40 నిమిషాల సమయంలో సెంట్రల్ జైలుకి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత హెలిప్యాడ్కి రీచ్ అవుతారు. హెలిప్యాడ్ దగ్గర దాదాపు 15 వాహనాలతో పాటు 10 మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఒక 1/2 కిలోమీటర్ హెలిప్యాడ్ నుంచి జిల్లా సెంట్రల్ జైలు 1/2 కిలోమీటర్ ఉంటుంది. జిల్లా సెంట్రల్ జైలుకి వస్తారు. అక్కడ 3 మాత్రమే ఆయనతో పాటు అనుమతించారు. లోపలికి వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ దాదాపు అరగంట పాటు మాజీ మంత్రి కాకతీయ ములాఖత్ అవుతారు. సో ఈ పర్యటన ఏదైతే ఈ 15 నిమిషాల్లో కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటా బయట ప్రాంతాల నుంచి ఈ జిల్లా జైలు వద్దకు ఎవరు రాకుండా కూడా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఒకసారి మనం విజువల్స్ లో చూద్దాము. ప్రధానంగా ఈ జిల్లా జైలుకు సంబంధించి 2 రహదారులు మాత్రమే ఉన్నాయి. ఒకటి నేషనల్ హైవే నుంచి జైలుకు వచ్చే రహదారి ఒకటి, మరి కొత్తూరు నుంచి ఇంకొక రహదారి ఉంది. సో కొత్తూరు నుంచి ఎవరు కూడా రాకుండా ఒకసారి మనం విజువల్స్ లో స్క్రీన్ పైన చూద్దాము. కొత్తూరు నుంచి రాకుండా కూడా పోలీసులు బారికేడ్లు, కంచులు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడి నుంచి ఎక్కువ గ్యాదరింగ్ కాకుండా జనాలు జిల్లా జైలు వద్దకు రాకుండా, ఎందుకంటే ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా కావడంతో ఇక్కడికి రాకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సో ఒక రహదారి మాత్రం, అంటే ఇక్కడ దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు ములాఖత్ ఉంటుంది. ములాఖత్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా హైవే నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్తారు. సో ఈ 15 నిమిషాలు 20 నిమిషాలు ఏదైతే ఈ షెడ్యూల్ ఉందో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు దాదాపు 2 డిఎస్పీల ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది. ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ కూడా కాసేపటి క్రితమే ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎవరు కూడా గ్యాదరింగ్ కి అవకాశం లేకుండా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూద్దాము. సెంట్రల్ జైలు వద్ద ఓన్లీ పోలీసులు మాత్రమే కనిపిస్తున్నారు. ఒక్క కార్యకర్తలు కానీ ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు 2 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. బయట ప్రాంతాల నుంచి ఎక్కువ మంది జిల్లా కేంద్రానికి రాకుండా దాదాపు 18 చెక్ పోస్టులను జిల్లా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు 6 డ్రోన్లు, 40 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలకు సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుందని ముందే భావించిన పోలీసులు జిల్లాలోని ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ పర్వతం చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అలాగే ఇన్ఛార్జీలు అందరికీ కూడా నోటీసులు ఇచ్చి యాక్ట్ అమల్లో ఉంది, ఎక్కువ గ్యాదరింగ్ చేయొద్దని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. భోగి, థ్యాంక్ యూ వెంకటనారాయణ.